వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టాక్. మరో నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక నియోజకవర్గం పరకాల. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి కలయికతో ఉన్న వ్యూహాత్మక స్థానం. 2014లో టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సహోదర్ రెడ్డి సిద్ధాపై 9108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖపై 46,519 ఓట్ల రికార్డు మెజార్టీతో గెలిచారు. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో పార్టీ జెండా ఎగురవేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై 7,941 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ వేవ్ యాంటీ ఇన్కంబెన్సీ ప్రభావం రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపునకు కీలక కారణాలు. చల్లా ధర్మారెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. కొండా సురేఖ, కొండా మురళి అంచన వర్గాల ప్రభావం కాంగ్రెస్ కు అదనపు బలంగా మారిన పరిస్థితి. పరకాల రాజకీయాల్లో అనుభవం, ప్రజలతో అనుబంధం, కాంగ్రెస్ అధికార బలం రేవూరి ప్రకాష్ రెడ్డికి ప్రధాన అస్త్రాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ బలమైన కేడర్, పెరుగుతున్న రాజకీయ పోటీ, ప్రజల భారీ అంచనాలు ఆయన ముందున్న ప్రధాన సవాలుగా మారుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి అవకాశాలు కనిపిస్తూ ఉండగా మరోవైపు ప్రతి అడుగు రాజకీయంగా పరీక్షించే పరిస్థితి పరకాల్లో నెలకొంది. అయితే రేవూరి ప్రకాష్ రెడ్డి బలం బలహీనతలేంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయ బలం చూద్దాం. దశాబ్దాల రాజకీయ పరిచయాల శక్తి. రేవూరి ప్రకాష్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకుడు. గ్రామాలు, మండలాలు, రైతు సంఘాలు, సామాజిక వర్గాలతో ఏర్పడిన సంబంధాలు ఆయనకు ప్రత్యేక బలంగా నిలుస్తున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రజలతో మమేకమయ్యే నాయకుడిగా గుర్తింపు ఉంది. స్థానిక సమస్యలపై అవగాహన కలిగిన నాయకుడిగా ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించారు. మరో బలాన్ని చూసినట్లయితే అధికార అనుకూలత. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం పరకాల నియోజకవర్గానికి అదనపు ప్రయోజనంగా మారే అవకాశం ఉంది. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టుల ఆమోదం, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాల్లో వేగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కోరుతున్న అనేక సమస్యలకు పరిపాలన స్థాయిలో పరిష్కారాలు తీసుకురావడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. మరో బలాన్ని చూసినట్లయితే రైతు వర్గాల్లో ఆదరణ. పరకాల పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో రైతు సమస్యలపై స్పందించే నాయకత్వానికి ప్రత్యేక ఆదరణ ఉంటుంది. సాగునీరు, పంటల మార్కెటింగ్, వ్యవసాయ వ్యయాల తగ్గింపు, గ్రామీణ మౌలిక సదుపాయాల వంటి అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా రైతు వర్గాల్లో బలమైన మద్దతు పొందే అవకాశం ఉంది. మరో బలాన్ని చూసినట్లయితే సమీకరణ రాజకీయాల్లో నైపుణ్యం. వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతీయ వర్గాలు, స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్లే సామర్థ్యం రేవూరి ప్రకాష్ రెడ్డికి ఉన్న ముఖ్యమైన రాజకీయ బలం. బీసీ, ఎస్సీ, రైతు వర్గాలు, యువత, మహిళల మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నాలు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. మరో బలాన్ని చూసినట్లయితే కేడర్ అంట క్షేత్రస్థాయి బలం. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పాత కేడర్ ఉంది. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మండల నాయకత్వం వరకు ఉన్న నెట్వర్క్ ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ఉపయోగపడుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ అంశం కీలకంగా మారుతుంది.